Hare Krishna. Please subscribe to our channel and press the bell icon. Never miss any updates. हरे कृष्ण नमावं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। స్వాగతం అండి అందరికీ। శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 8వ అధ్యాయంలో కుంతి మహారాణి యొక్క ప్రేయర్స్ ఈ చాప్టర్ల యొక్క డిస్కషన్ జరుగుతుంది మనకి ఇక్కడ। సో కిందటి సెషన్లో మనం 10వ వర్స్ వరకు కంప్లీట్ చేసాము। సో ఇవాళ 11వ వర్స్ నుంచి స్టార్ట్ చేస్తాము। సూత ఉవాచ, సూత గోస్వామి చెప్తున్నాడు అనమాట, ఉపదార్య వచస్తస్య భగవాన్ భక్తవత్సలః అపాండవం ఇదం కర్తుం ద్రోణేర్ అస్త్రం అబుద్ధ్యత। ఇక్కడ ఎందుకంటే సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉండే ఋషులకి వీళ్ళిద్దరి యొక్క సంవాదం కురుక్షేత్ర అయిపోయిన తర్వాత క్రిందటి సెషన్లో మనం ఎక్కడైతే ఆపామో ఉత్తరా వచ్చి కృష్ణుని ప్రార్థించింది, ఒక బ్రహ్మాస్త్రం రాబోతుంది, అది నన్ను దహించినా పర్వాలేదు కానీ నా బిడ్డని సంహరించకుండా నా బిడ్డని కాపాడండి అని చెప్పి ఆమె ప్రార్థించింది। సో దానికి తదనంతరం కృష్ణుడు ఎలా రెస్పాండ్ అయ్యాడని చెప్తూ ఇక్కడ ఉపధార్య వచస్తస్య, ఆమె మాట్లాడిన మాటలన్నీ ఆయన ప్రశాంతంగా విన్న తర్వాత భగవాన్ భక్తవత్సల, శ్రీకృష్ణుడు భక్తులకి ఎప్పుడు రెడీగా ఉండేవాడు, భక్తులకి కృపాపేక్ష ప్రసాదించడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు అనమాట। భగవాన్ భక్తవత్సల, భక్తులకి సంరక్షణ, భక్తుల యొక్క ఆలనా పాలన చూసుకోవడానికి భగవంతుడు ఎప్పుడు అన్ని వేళలా అన్ని సందర్భంలో ఆయన ఎంత యాక్టివ్గా ఉంటాడంటే అందుకనే భక్తవత్సల అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట। అబుద్ధ్యత, ఆయనకు అర్థమైందనమాట ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి। ద్రౌణే కర్తుం అస్త్రం, ఇది అశ్వత్థామ యొక్క కృతం అనమాట। ద్రౌణే కర్తుం అస్త్రం, ఏం చేశాడు ఆయన? బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు। ఎందుకని? అపాండవం, ఆ పాండవ వంశంలో ఉండే ఆ చివరి వంశోద్ధారకుడైన పరీక్షిత్ మహారాజును కూడా సంహరించేద్దాము అని చెప్పి అతని యొక్క కోపాన్ని ప్రదర్శిస్తూ ఈ చివరి ప్రయత్నం కింద మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు అని చెప్పి ఈ వర్స్లో మనకి అర్థం చేసుకోవాల్సి వస్తుంది। సో ఇక్కడ మనకి భగవంతుడు భక్తుల వైపు సామాన్యుల వైపు వ్యత్యాసం చూపించడు, ఎందుకంటే ఆయన అందరికీ సమానంగా వ్యవహరిస్తూ ఉంటాడు। బట్ భౌతిక ప్రపంచంలో ఏంటంటే అందరినీ చూసుకోవాలని చెప్పి ఆధారణ ఉంది, బట్ కృష్ణుడు అంటాడు సమూహం సర్వభూతేషు, అందరినీ నేను సమంగా చూస్తాను। నమే ద్వేషస్తి నా ప్రియ, నాకు ఎవరు ద్వేష్యులు కాదు, నాకెవరు ప్రియమైన వారు కాదు। ఏ భజంతితో మాం భక్త్యా మైతే తేషు చాప్యహం, బట్ ఎవరైతే నన్ను శ్రద్ధగా భక్తిగా సేవిస్తుంటారో వాళ్ళ వైపు నేను ఎక్కువగా ఇంక్లైన్ అయి ఉంటాను అని చెప్పి కృష్ణుడు ప్రజెంట్ చేస్తున్నాడు। సో అదే కాన్సెప్ట్లో అందరికీ సమానంగా వ్యవహరించిన భగవంతుడే, కానీ భక్తవత్సల, భక్తుల వైపు ఎక్కువగా ఆయన పార్షియాలిటీని ప్రదర్శిస్తూ ఉంటాడు। ఇంకోటి ఏంటంటే భగవంతుడి యొక్క హోల్ అండ్ సోల్ ఉద్దేశం ఏంటంటే ఈ ఎంటైర్ ప్రపంచానికి పాండవుల వంశం వారు రాజై ఉండాలి, అంటే కృష్ణుడు యొక్క రిప్రజెంటేషన్ ఒక భక్తుడు రాజు అయితే ఈ ప్రపంచానికి భగవంతుడి యొక్క ఉద్దేశం ప్రకారం, భగవంతుడి యొక్క ఇంటెన్షన్ ప్రకారం ఒక మంచి రాజు గనక గొప్ప భక్తుడై ఉంటే ప్రపంచం మొత్తం కూడా భక్తులయ్యి అందరూ కూడా భగవద్ధామాన్ని చేరుకోవడానికి ఒక అవకాశం। కాబట్టి భగవంతుడి యొక్క ఇది మెయిన్ ఉద్దేశం। ఎంటైర్ కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధన్ని సంహరించి యుధిష్ఠిర మహారాజును రాజు చేయడానికి ఏంటంటే ఒక భక్తుడు రాజు అవుతే ప్రజలందరూ కూడా రాజు యొక్క భక్తి ద్వారా అందరూ కూడా బెనిఫిట్ అవుతారు, వాళ్ళందరూ కూడా భక్తులయ్యే ఈ అవకాశానికి ఒక ఇది సన్మార్గం అని చెప్పి కృష్ణుడి యొక్క ఈ ప్రయత్నం అన్నమాట।
దానికోసమే ఎంటైర్ కురుక్షేత్ర యుద్ధాన్ని భగవంతుడు అరేంజ్ చేశారని చెప్పి ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఈ పర్పోర్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే భక్తి, భగవంతుడి యొక్క సేవ ఎంత గొప్పదంటే, ఎంత ఆధ్యాత్మికమైన తత్వం అంటే దాన్ని మనం వేరే విధాలుగా మనం కొలవను కూడా కొలవలేం. కర్మ ద్వారా కానీ, జ్ఞాన ద్వారా కానీ, అష్టాంగ యోగా ద్వారా కానీ దానికి దరిదాపుల్లో కూడా చేరలేమని చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు, నాహం తిష్టామి వైకుంఠే నాహం యోగినాం హృదయేషువ. నేను వైకుంఠంలో ఉండను, నేను యోగుల హృదయాల్లో ఉండను. ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు నన్ను ఎక్కడైతే గ్లోరిఫై చేస్తుంటారో, నన్ను ఎక్కడైతే పాడుతూ ఉంటారో, నన్ను సిగ్నిఫికెంట్గా నన్ను రిమెంబర్ చేసుకుంటూ ఉంటారో, నేను అక్కడ ఉంటాను అని చెప్పి కృష్ణుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు అనమాట. అందుకనే ఆయన్ని, భగవంతుడిని ఎప్పుడూ కూడా నిరంతరం భక్త వత్సల అని అంటారు. ఎందుకంటే లేకపోతే ఒక జ్ఞాని వత్సల, లేకపోతే యోగి వత్సల అని చెప్పి ఎవరు పిలవరు. ఆయన భక్తవత్సల అని చెప్పి, ఎందుకంటే ఆయన భక్తుల వైపు ఎక్కువగా ప్రేరణ, ఆ ఇంక్లినేషన్ అంతా కూడా భగవంతుడు యొక్క ఇంక్లినేషన్ భక్తుల వైపు ఎక్కువ ఉంటుంది కాబట్టి, వేరే ఆధ్యాత్మిక పరుల వైపు అంత మొగ్గు చూపడు కాబట్టి ఆయన్ని భక్తవత్సల అని చెప్పి ఇక్కడ మనకి గ్లోరిఫై చేస్తున్నారు. ఆ పదానికి యొక్క అర్థం అనమాట ఇక్కడ. తర్వాత ఇప్పుడు బ్రహ్మాస్త్రం వస్తుంది, అందరూ పాండవులు చూశారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, పాండవుల యొక్క కర్తవ్యం వాళ్ళు ఎలా చేశారు. తర్హి ఏవ అత మునిశ్రేష్ఠ పాండవ పంచశాయకాన్ ఆత్మనో అభిముఖాన్ దీప్తాన్ ఆలక్ష్య అస్త్రాన్ని ఉపాదదు. తర్హి ఏవ అత మునిశ్రేష్ఠ, ఓ మునిశ్రేష్ఠ అంటే అక్కడ ఉండే శౌనకాది మునులకి సూత గోస్వామి చెప్తూ, అప్పుడు తర్వాత ఏం జరిగింది, తర్హి అత ఏవ మునిశ్రేష్ఠ, ఓ మునుల్లో శ్రేష్టమైన శౌనక ఋషి. తర్వాత అలక్ష్య, అందరూ పాండవులు కూడా చూశారనమాట బ్రహ్మాస్త్రం వాళ్ళ వైపు రాబోతుందని చెప్పి. అలక్ష్య దీప్తం అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రం బాగా కాంతి విరజల్లుతూ ఒక గ్లేరింగ్ ఎఫల్జెన్స్ అనమాట. అంత హెవీ కాన్సన్ట్రేటెడ్ ఫోకస్డ్ లైట్ లాగా ఒకటి వస్తుందన్నమాట. అభిముఖం ఆత్మనః, వాళ్ళ వైపు అది దూసుకొని వస్తుందన్నమాట. ఒక మిసైల్ లాంటిది, ఒక మోడర్న్ డే మిసైల్ అనేది ఎలా దూసుకొస్తుంటుందో పాండవుల వైపు అది దూసుకొని వస్తుంది. తర్వాత పాండవ పంచశాయికాన్, పాండవులు వాళ్ళ యొక్క 5 రెస్పెక్టివ్ వెపన్స్ని, వాళ్ళ 5గురు పాండవులు కూడా బ్రహ్మాస్త్రాన్ని కౌంటరాక్ట్ చేయడానికి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆయుధాలతో రెడీగా ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బ్రహ్మాస్త్రానికి ఈ మోడర్న్ డే ఉండే మిసైల్స్కి, బాంబులకి, అటామిక్ బాంబులకి తేడా ఏంటి అనేది అంటే, బ్రహ్మాస్త్రం వచ్చేసరికి ఇన్నోసెంట్ పబ్లిక్ పైన అటాక్ చేయదు. ఎవరిని టార్గెట్ చేస్తే స్పెసిఫిక్గా వాళ్ళనే వెళ్ళి ఆ మనిషి ఎక్కడ దాక్కున్నా సరే, ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా సరే అతనిని మాత్రమే స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తుంది. బట్ మోడర్న్ డే వెపన్స్ వచ్చేసరికి అవి చావాల్సిన వాళ్ళకంటే వేరే వాళ్ళందరూ కూడా ఎక్కువ పైన, అది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జన నష్టం, మొత్తం పశువు అంతే, మొత్తం భూమి మొత్తం కూడా నాశనం అయిపోతుంటుంది అనమాట. అంటే స్పెసిఫిక్ పర్సనే కాదు, ఆ చుట్టుపక్కల ఏరియా, చుట్టుపక్కల మనుషులు మొత్తం నాశనం అయిపోతుంటాయి అనమాట. దీని యొక్క ప్రాబ్లం ఏంటంటే, ఇంకోటి అంటే బ్రహ్మాస్త్రం వచ్చేసరికి ఒక కంట్రోల్డ్ వెపన్, ఒక మంత్రం ద్వారా, ఒక ఉచ్చారణ ద్వారా దాన్ని, ఆ అస్త్రాన్ని ప్రయోగం జరుగుతుంది. మోడర్న్ డే వెపన్స్ లాగా ఫిజికల్ వెపన్స్ ఏం అవసరం లేదు. తర్వాత సూత గోస్వామి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వ్యసనం వీక్ష తత్తేషాం అనన్య విషయాత్మనాం సుదర్శనేన స్వ ఆశ్రయేణ స్వానం రక్షాం యదాద్విభు. వ్యసనం వీక్ష, ఒక గొప్ప భయంకరమైన ఆపద రాబోతుంది అని చెప్పి కృష్ణుడు చూస్తున్నాడు అనమాట. తత్తేషాం, తన వాళ్ళ వైపు ఒక భయంకరమైన ఆపద రాబోతుందని చెప్పి. అనన్య విషయ ఆత్మనాం, ఆయన భక్తులు, ఆయన తప్ప ఇంక వేరే ఏ ఆలోచన లేని వారైన పాండవులకి అనన్య విషయ ఆత్మనాం అంటే వేరే విషయం గురించి, అనన్య విషయ, ఇంకా వేరే ఏ భావన లేదు, ఏ చింతన లేదు, ఏ ఆలోచన లేదు, ఏ స్వార్థం లేని అలాంటి భక్తులు. సుదర్శనైన స్వ ఆశ్రయన, కృష్ణుడు ఆయన సుదర్శన అస్త్రాన్ని తీసుకొని ఆయన రెడీ అయిపోయాడు. ఇంకా నా భక్తుల్ని కాపాడుకోవడానికి, వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు కాపాడుకోగలరో లేరో అని చెప్పి ఒక భావంలో కృష్ణుడే స్వయంగా రెడీ అయిపోయి స్వానాం రక్షాం, ఆయన వారనమాట. స్వానాం అంటే కృష్ణుడి యొక్క నా అన్నవారు అనుకుంటాం కదా, కృష్ణుడి నా అన్నవారు అనుకున్నట్టు కృష్ణుడి యొక్క బాగా సంబంధించిన వారు, రక్షాం వాళ్ళని కాపాడటానికి. వ్యదదాద్ విభు, కృష్ణుడే స్వయంగా ఆ ఆయుధాన్ని పట్టాడనమాట. భగవంతుడు విభు, ఆయన ఆల్మైటీ పర్సనాలిటీ,
సో అలాంటి గొప్ప దేవుడే భక్తుల్ని కాపాడుకోవటానికి, ఆయన ఆయన వారిని కాపాడుకోవటానికి వాళ్ళకి రక్షణ కల్పించడానికి ఆయన అస్థిరమైన సుదర్శనాన్ని పట్టుకొని ఆయన రెడీగా ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఒక స్పెసిఫిక్ వర్డ్ మనం చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. అనన్య విషయాత్మనాం. పాండవుల యొక్క సేవాభిముఖం ముందు భగవంతుడు వాళ్ళ యొక్క సేవను గుర్తిస్తూ వాళ్ళకి రక్షణ కల్పించడానికి భగవంతుడే తన డ్యూటీ కింద ఇది యాక్సెప్ట్ చేస్తున్నాడనమాట. ఎందుకంటే భగవంతుడు భక్తవత్సలుడు. ఆయన భక్తుల్ని కాపాడటానికి ఆయన భగవద్గీతలో ఒక ఇన్‌స్ట్రక్షన్ అంటే ఒక స్టేట్మెంట్ డిక్లేర్ చేస్తున్నాడు. కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తులు కాపాడటానికి నేను ఎల్లప్పుడూ రెడీగా ఉన్నాను. దానికోసం నా వాగ్దానాన్ని కూడా బ్రేక్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి కృష్ణుడు ఇది గ్లోరిఫై అంటే డిక్లేర్ చేస్తున్నాడనమాట. సో కృష్ణుడి యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది? కొంతమందికి ఆయనకు పర్సనల్‌గా కాపాడుతామంటారు, కొంతమందికి ఆయన ఇంటర్ఫీరే కాదంటున్నారు, కొంతమందికి అసలు పట్టించుకోవడం అంటారు. ఎందుకు ఈ డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుందంటే, ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు ఎంత సిన్సియర్‌గా సరెండర్ అవుతారో అంత సీరియస్‌గా భగవంతుడు వాళ్ళకి రెసిప్రొకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. శరణాగతికి ప్రకారంగా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని కృష్ణుడు అంత సీరియస్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎందుకంటే పాండవులు అనన్య విషయ ఆత్మనాం, అంటే కృష్ణుడు తప్ప ఇంక వేరే ఆలోచన లేదు కాబట్టి కృష్ణుడు కూడా వాళ్ళ భక్తులు తప్ప ఇంక వేరే ఆలోచన పెట్టుకోడనమాట. సో దీనికి భగవద్గీతలో కూడా ఈ కృష్ణుడి యొక్క మనస్తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వైష్ణవాచార్య అయిన బలదేవ్ విద్యాభూషణ్ వారు ఇలా చెప్తున్నారని చెప్పి ప్రభుపాద వారు ఒకచాట కోట్ చేస్తారు. భగవాన్ భక్త భక్తిమాన్. భగవంతుడు భక్తుల యొక్క భక్తికి శరణాగతి పొందుతాడట. అంటే భక్తులు భగవంతుడి యొక్క శరణ్ తీసుకోవాలనుకుంటే భగవంతుడు భక్తులు సేవ చేయడానికి ఆయన పరితపిచ్చిపోతూ ఉంటాడంట. అంటే ఎందుకంటే ఇది భక్తి అనేది ఒక ప్రేమకి చిహ్నం అనమాట. ప్రేమ అంటే వన్ సైడెడ్ లవ్ కాదు, రెండు వైపుల నుంచి లవ్ ఉంటుంది, రెసిప్రొకేషన్ ఉంటుంది. అప్పుడే ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠ అనేది మనకు అర్థమవుతుంది. సో భక్తులు ఎంత భగవంతుడిని సేవించడానికి ఎంత కుతూహలంగా ఉంటారో భగవంతుడు కూడా ఆ భక్తులని సేవించడానికి ఎక్కువ ఆపర్చునిటీలు ఆయన ఆలోచిస్తూ ఉంటాడట. ఎలా వాళ్ళకి సేవ చేద్దాము, ఎలా వాళ్ళని ఫెసిలిటేట్ చేద్దాము, ఎలా వాళ్ళకి కాపాడదాము, ఎలా వాళ్ళని భక్తి మార్గంలో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇద్దాము అని చెప్పి భగవంతుడు ఆ విధంగా ఆయన రెసిప్రికేట్ చేయడానికి ఆయన ఎల్లవేళలా రెడీ ఉంటాడంట. సో ఈ భగవంతుడి యొక్క లక్షణాలని, భగవంతుడి యొక్క వ్యవహారానికి మనకి భాగవతంలో యుధిష్ఠిర మహారాజు ఒక చోట కృష్ణుని గ్లోరిఫై చేస్తూ తర్వాత ఫర్దర్లో వస్తుంది, అక్కడ చెప్తారనమాట. భగవాన్ అపి గోవింద. భగవంతుడైన గోవిందుడు అంటే మన ఇంద్రియాలని, మన బ్రాహ్మణుల్ని, మన ఆవుల్ని కాపాడే గోవిందుడు అనమాట. బ్రహ్మణ్యో భక్తవత్సల. ఆయన బ్రహ్మణ్య ప్రిన్సిపల్ని మెయింటైన్ చేయడానికి, భక్తుల్ని కాపాడటానికి, భక్తుల పైన ఎనలేన ప్రేమ చూపించేవాడు అనమాట. బ్రహ్మణ్యో భక్తవత్సల. కచ్చిత్ పురే సుధర్మాయాం. పురే ద్వారకాపురిలో సుధర్మ అని చెప్పి రాజభవనంలో కచ్చిత్ ఎలా ఉన్నాడు భగవంతుడు. సుఖం మాస్తే సుహృద్వత. ఆయన ప్రశాంతంగా సుఖంగా ఉన్నాడా? సుఖం మాస్తే సుహృద్వ్రత. ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ రిలేటివ్స్ అందరూ కూడా క్షేమంగా ఉన్నారా అని చెప్పి ఇది యుధిష్ఠిర మహారాజు అర్జునుడిని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. కృష్ణుడు ఎలాగా అంటే, మనం ఏదైనా ఊరిలో వచ్చామనుకోండి, ఆ ఊరిలో వచ్చినప్పుడు ఊర్లో వాళ్ళందరూ బాగున్నారా, అందరూ కుశల ప్రశ్నలన్నీ అడుగుతున్నారా? అలాగే యుధిష్ఠిర మహారాజు కూడా ఇక్కడ అర్జునుడిని కుశల ప్రశ్నలన్నీ అడుగుతున్నట్టు ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట. సో ఈ భావనలు ఏంటంటే, ఇక్కడ భగవంతుడి యొక్క అడ్రస్సింగ్ ఎలా ఉంది, కృష్ణుడిని ఎలా అడ్రస్ చేస్తున్నాడు ఆయన? ఫస్ట్ భగవాన్ అన్నాడు, షడైశ్వర్య పూర్ణ. ఎందుకంటే భగవంతుడికి సమానంగా కానీ భగవంతుడిని అధిగమించిన వారు కానీ ఎవరు లేరు. అందుకని ఆయన భగవంతుడు అని అన్నారు. షడైశ్వర్య పరిపూర్ణ కాబట్టి. తర్వాత గోవింద. కృష్ణుడిని గోవింద అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన ఆవులకి, ఆయన ఇంద్రియాలకి సుఖాన్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. ప్లెజర్ ఆఫ్ కౌస్ అండ్ సెన్సెస్ అంటారు కాబట్టి, వన్ హూ గివ్స్ ప్లెజర్ అండ్ వన్ హూ గివ్స్ ప్రొటెక్షన్. ఆవులకి ప్రొటెక్షన్ ఇవ్వటానికి, మన ఇంద్రియాలకి నిగ్రహాన్ని చేసుకోవటానికి, ఈ భూమిని కాపాడటానికి ఆయన వస్తాడు కాబట్టి అందుకని ఆయన గోవింద అని పిలుస్తారనమాట. ఇంకోటి బ్రహ్మణ్య. భగవంతుడు వచ్చేది ఆవులని, ఈ బ్రాహ్మణికల్ కల్చర్ని కాపాడటానికి. దీనివల్ల ఏమో జరుగుతుంది, ఏంటి బెనిఫిట్ ఏంటంటే, ఎక్కడైతే ఆవులు, ఎక్కడైతే బ్రాహ్మణికల్ కల్చర్ మెయింటైన్ ఉంటాయో అక్కడ ఆధ్యాత్మిక ప్రాక్టీస్ చేయడానికి ఇవి చాలా దోహదపడతాయి అన్నమాట. ఎందుకంటే ఆవుల నుంచి వచ్చే అమృతం, వాటి యొక్క పాలు మన యొక్క మనస్సుని, మన యొక్క ఫైన్ ఇంటెలిజెంట్ సెల్స్ని
అవి భగవంతుడి వైపు కాన్సంట్రేట్ చేసే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ని అవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చేసరికి మనల్ని భగవంతుడి వైపు ట్రైనింగ్ చేస్తుందన్నమాట. సో భగవంతుడికి ఎలా డిపెండ్ అయి ఉండాలి, భగవంతుడికి ఎలా సేవ చేయాలి అని చెప్పి ఆ విధంగా మనకి ట్రైన్ చేస్తుంది. ఒకటి మెదడుకు మేత అని అంటారు, ఆవుల నుంచి వచ్చేది. ఇంకోటి మన జీవితంలో ఉంటే మన క్యారెక్టర్ని రిఫర్మేషన్ జరుగుతుందన్నమాట ఈ బ్రాహ్మణికల్ కల్చర్ ద్వారా, కౌ ప్రొటెక్షన్ ద్వారా. అందుకనే ఈ రెండింటికి భగవంతుడు ఫస్ట్ ప్రాముఖ్యత ఇస్తాడు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచ, వాటి యొక్క గో బ్రాహ్మణ హితాయచ, వాటి యొక్క వెల్ఫేర్ కోసమే భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఆయన మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారని చెప్తున్నారనమాట. కృష్ణుడిని ఇక్కడ బ్రహ్మణ్య అని చెప్పి పిలుస్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుడు బ్రాహ్మణికల్ కల్చర్ని మెయింటైన్ చేయడానికి, బ్రాహ్మణికల్ కల్చర్ ప్రొటెక్ట్ చేయడానికి భగవంతుడు వస్తారు. ఎందుకంటే ఎక్కడైతే గోవుల్ని రక్షించరో, ఎక్కడైతే బ్రాహ్మణికల్ కల్చర్కి రెస్పెక్ట్ ఇవ్వరో, అది ఎలా ఉంటుందంటే మన సిట్యువేషను భౌతిక ప్రపంచంలో ఒక జైల్లో నివసించినట్టే ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ఫ్రీడమ్ ఉండదు, మనకు ఒక రెస్ట్రిక్షన్ అన్నీ కూడా కర్టెల్ అయిపోయి ఉంటుంది. మనం ఒక జైలర్ యొక్క నిబంధనలకి మనం యాక్సెప్ట్ చేస్తూ మన జీవితాన్ని బతకాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ బ్రాహ్మణికల్ కల్చర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇది సనాతన ధర్మం యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, ఎవరైతే క్వాలిఫైడ్ లేరో, అంటే బ్రాహ్మణ ప్రిన్సిపల్ని ఎవరైతే ప్రాక్టీస్ చేయలేకపోయారో వాళ్ళు భగవంతుడితో సంబంధాన్ని వాళ్ళు మెయింటైన్ చేయలేరనమాట. అంటే బ్రాహ్మణికల్ ప్రిన్సిపల్స్ అంటే సత్వగుణ ప్రిన్సిపల్స్ అనమాట. భౌతిక ప్రపంచం నుంచి మనం బయటికి వచ్చి భౌతిక ప్రపంచం యొక్క ఈ ఈ సత్వగుణ, రజోగుణ, తమోగుణం యొక్క ఇన్ఫ్లుయెన్సెస్లో మనం భగవంతుడి వైపు ఫోకస్ చేయాలంటే అట్లీస్ట్ మనం సత్వగుణంలో రాగలగాలి. అంటే జ్ఞానం యొక్క పొజిషన్లో ఉండగలగాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం డిస్క్రిమినేట్ చేయగలం, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది ఆధ్యాత్మికంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, ఏది ఆధ్యాత్మికంగా మనల్ని అడ్డంగా మనకి వ్యవహరిస్తుంటుందని చెప్పి ఆ జ్ఞానాన్ని మనం ఈ బ్రాహ్మణికల్ కల్చర్లో మనం పొందగలం అనమాట. ఇంకోటి వచ్చేసరికి భగవంతుడు భక్తవత్సలః, ఆయన భక్తులకి కంప్లీట్‌గా ఎఫెక్షనేట్‌గా ఉండేవాడనమాట. సో వీటి ద్వారా ఏంటంటే మనకి ఎవరైతే ఇంద్రియాల్ని శుద్ధంగా పెట్టుకొని భగవంతుడి యొక్క సేవలో వాళ్ళు నిమగ్నమై ఉండగలరో, వాళ్ళు ఆ ఇంద్రియాల సేవ ద్వారా, ఇంద్రియాలతో కృష్ణుని సేవించడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని వాళ్ళు అనుభవించగలరనమాట. ఇంకోటి ఎక్కడైతే భగవంతుడి యొక్క ప్రిన్సిపల్స్ అయిన ఈ 2 తత్వాలని మెయింటైన్ చేయరో, ఎక్కడైతే ఆవుల్ని పరిరక్షించరో, ఎక్కడైతే బ్రాహ్మణికల్ కల్చర్‌ని జనాలు మెయింటైన్ చేయరో, వాళ్ళు భౌతికంగాను పురోగతి ఉండదు, ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళకి అధోగతి అని చెప్పి సిట్యుయేషన్ ఇది అని చెప్పి మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో మనకి చాలా చోట్ల కూడా భాగవతంలో కూడా భగవంతుడే స్వయంగా చెప్తుంటాడు. ఆహ్, ఇది వరాహదేవు కింద మాట్లాడుతూ ఆహ్, నాకు సేవ చేయటం అంటే బ్రాహ్మణులకి, వైష్ణవులకి సేవ చేయటమే. నాకు మీరు నైవేద్యం పెట్టటం అంటే, మీరు యజ్ఞకుండంలో హోమం వేసినప్పుడు, యజ్ఞకుండంలో మీరు యజ్ఞ సిస్టమ్ వేసినప్పుడైనా సరే నేను దాన్ని స్వీకరిస్తాను. లేకపోతే నా భక్తులైన బ్రాహ్మణులకి, వైష్ణవులకి మీరు భోజనం పెట్టినప్పటి ద్వారా అయినా వాళ్ళ వాళ్ళ ముఖాల ద్వారా, అంటే వారి నోరు ద్వారా అని కూడా నేను స్వీకరిస్తాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడనమాట. సో ఈ హోల్ కాన్సెప్ట్‌లో మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే, ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని రూల్స్ అండ్ డెఫినిషన్స్ ఉన్నాయి. దానికి మనం ఒక స్ట్రిక్ట్ ప్రొసీజర్ అనేది ఉంది. సో మనకి ఒక రిఫరెన్స్ మెటీరియల్ కింద మనకి శ్రీమద్ భాగవతంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వైష్ణవ అపరాధం అని చెప్పి ఉందనమాట. అంటే భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్స్ అయిన భక్తులకి మనం అపరాధం చేస్తే మన సిట్యుయేషన్ ఎంత ఘోరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో వైష్ణవ అపరాధం అంటే విష్ణువు లేకపోతే విష్ణు భక్తులకి మనం అపరాధం చేస్తే దాన్ని వైష్ణవ అపరాధం అంటారనమాట. అంటే ఈ ప్రాసెస్‌లో ఇంట్లో డేంజర్ ఏంటయ్యా అంటే మనకి పనిష్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎవరైతే భక్తుల వైపు అమానుషంగా వ్యవహరిస్తుంటారో వాళ్ళని కంపల్సరీ భగవంతుడు కానీ, భగవంతుడి యొక్క శక్తులే కానీ వాళ్ళని పనిష్ చేస్తాయి, కంపల్సరీ శిక్షిస్తాయి. దాంతో పాటు ఆధ్యాత్మికంగా మనం వ్యవహరించేటప్పుడు వేరే భక్తుల వైపు మనం ఎన్వియస్‌నెస్ ప్రదర్శిస్తే మన ఆధ్యాత్మిక సంపదంతా కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక లక్షణంలో ఇంకోటేంటంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఎవరికైనా భక్తులకి హాని చేయడానికి ప్రయత్నించినప్పుడు మనకి భగవంతుడు కూడా మనకి ఎవరు కల్పించలేరనమాట. ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని ఎవరూ కూడా కాపాడలేరు. ఇక వేరే అంటే భగవంతుడు కూడా మన భగవంతుడి దగ్గరికెళ్ళి స్వయంగా మన భగవంతుడిని రిక్వెస్ట్ చేసినా సరే, భగవంతుడు అంటాడు, నా భక్తులకి హాని కలిగిస్తే నేను వాళ్ళని ఉపేక్షించను అని అంటాడు. ఇది మనకి అంబరీష్ మహారాజు దుర్వాసముని యొక్క సందర్భంలో మనకు తెలుస్తుందనమాట. తర్వాత మనం చేసే ఈ తప్పుడు పనుల ద్వారా మనకి మన పైన పెద్దవారి నుంచి మనకి
తిట్లు రావచ్చు, మనకి చాస్టైజ్‌మెంట్ అనేది రావచ్చు. మనం చేసే ఒక ప్రతి ప్రయత్నంలో కూడా వైష్ణవ అపరాధం ద్వారా ఫెయిల్యూర్ అనేది మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే దేవతలు కూడా వాళ్ళు అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు. దాని ద్వారా వాళ్ళు యొక్క పొజిషన్‌ని వాళ్ళు డేంజర్‌లో పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎన్ని మంచి లక్షణాలున్నా సరే వైష్ణవ అపరాధం చేసినప్పుడు అవన్నీ దేనికి పనికిరావు. చివరికి శాపానికి కూడా వాళ్ళు అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ మృత్యువు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాల్సొస్తుంది. అలాంటిది సిట్యుయేషన్ రావాల్సొస్తుందనమాట ఆ వైష్ణవ అపరాధం వల్ల. దానికి సో వీటన్నిటికి ఈ వైష్ణవ అపరాధానికి గల కారణాలేంటి? ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి వైష్ణవ అపరాధం అంటే? ఒకటి అహంకారం. మన దగ్గరుండే సంపద వల్ల మనకి అహంకారం ఎక్కువొస్తుందనమాట. దీని ద్వారా తద్వారా అంటే భౌతిక ప్రపంచం యొక్క రూల్ ఏంటంటే ఆహ్, ఏదైనా సరే మనం ఎక్స్‌ట్రీమ్‌గా ఎప్పుడైనా సరే మనం అహం అని చెప్పి భావాన్ని తీసుకుంటామో అక్కడ అహంకారం ఎక్కువవుతుంది. దాని ద్వారా వేరే వాళ్ళని తుచ్చమైన భావంలో చూడటం మొదలుపెడతాం. దాని ద్వారా డిస్‌రెస్పెక్ట్ చేస్తూ మనం ఒక అఫెన్స్ యొక్క యాటిట్యూడ్‌కి కారణమవుతున్నామనమాట. ఇంకోటి మనం ఉండే పొజిషన్‌ని మనం మిస్‌యుటిలైజ్ చేసుకుంటే, మనం ఒక రాజో, ఒక మంత్రో, ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ ద్వారా కూడా మనకు అహంకారం వస్తుంది భౌతిక ప్రపంచంలో. హ్మ్. అది అలాగే రహుగణ కూడా జడభరత అని అతను రాజు అనుకోని చెప్పి వేరే వాళ్ళపైన కామన్ ప్రజలపైన అతను దౌర్జన్యం ప్రదర్శించడానికి ప్రయత్నించినప్పుడు జడభరత ఒకే ఒక స్టేట్మెంట్ అన్నాడు. "నువ్వు శిక్షిస్తానన్నావు. నువ్వు నా శరీరానికి శిక్షిస్తావా? నా ఆత్మను శిక్షిస్తావా?" అనంగానే రహుగణకు అర్థమైంది. ఇతను గొప్ప భక్తుడు. ఇతను నేను దూషించాను అని చెప్పి ఇమ్మీడియేట్‌గా అతని యొక్క పల్లకీ నుంచి దిగివచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, "నన్ను క్షమించండి. ఈ రాజు అనే పొజిషన్ ద్వారా నేను అహంకారంతో నేను వ్యవహరించాను. నన్ను క్షమించండి" అని చెప్పి కోరుకుంటాడనమాట. తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే ఆహ్, సందర్భానుసారంగా మనకు కోపం వస్తుంది. అప్పుడు మనం భక్తుల్ని ఒక్కొక్కసారి ఎవరినైనా సరే మనం తిడుతుంటాము. ఇది ఒక సందర్భంలో వాళ్ళు తప్పు చేశారన్న భావనలో ఒక్కొక్కసారి మనం ఇంద్రుడు లాంటి వాళ్ళు కూడా విశ్వరూప అని చెప్పి అతనికి ఒకసారి బృహస్పతిని అఫెండ్ చేసినప్పుడు బృహస్పతి దేవతలను వదిలేసి వెళ్ళిపోతాడు. సో, అప్పుడు వాళ్ళకి గురువుగారి కింద కావాలి కదా అని చెప్పి ఆధ్యాత్మిక గైడెన్స్ కోసం అని చెప్పి విశ్వరూప అని చెప్పి ఒకతన్ని వాళ్ళు గురువు కింద పెట్టుకుంటారనమాట. ఈ విశ్వరూప వచ్చేసరికి అతనికి తండ్రి వైపు దేవతల వైపు నుంచి రిలేషన్ ఉంది. తల్లి వైపు దానవుల వైపు నుంచి రిలేషన్‌షిప్ ఉంది. సో, ఇద్దరు రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర యజ్ఞం చేసేటప్పుడు వాళ్ళ పేరు మీద కూడా సైలెంట్‌గా మంత్రాలు చదువుతుంటాడు. సో, అప్పటికి ఇంద్రుడికి కోపం వచ్చి మేము నిన్ను మా వైపు ఎంగేజ్ చేస్తే నువ్వు వాళ్ళ వైపు పనిచేస్తావా అని చెప్పి కోపంతో అతని యొక్క శిరస్సుని నరికేస్తాడనమాట. సో, తద్వారా బ్రహ్మహత్య పాపం ద్వారా అతనికి కష్టాలు ఎదుర్కోవాల్సొస్తుంది. తర్వాత ఒక్కొక్కసారి మనం ఏంటంటే, ఆ పొజిషన్‌ని మెయింటైన్ చేసుకోవడం కోసం టూ మచ్ అటాచ్‌మెంట్‌గా వ్యవహరిస్తూ ఉంటామనమాట. మనం ఉండే స్థితిని దాన్ని వదిలిపెట్టడానికి రెడీగా ఉండము. సో, తద్వారా మనం మళ్ళీ వైష్ణవ అపరాధం చేయాల్సి వస్తుంది. ఇంకోటేంటంటే అజ్ఞాన అంధకారంలో మనం వ్యవహరించేటప్పుడు ఒక్కొక్కసారి మూర్ఖంగా వ్యవహరిస్తుంటాము. అప్పుడు కూడా మనం వైష్ణవ అపరాధానికి మనం ఇది దారి తీస్తుందనమాట. సో, వీటినింటి నుంచి ఓకే. ఇన్ని యాస్పెక్ట్స్ మనం అర్థం చేసుకున్నాము. వీటి నుంచి మనం బయటికి రావటానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి? సో, ఎలాంటి తప్పు జరిగినప్పుడు దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి ఎలాగ మనం భగవంతుడిని మనం ఈ ప్రాసెస్‌లో ఎలా మనల్ని ఆధ్యాత్మికంగా మనల్ని ఎలా సేఫ్‌గార్డ్ చేసుకోవాలనుకుంటే తప్పు జరిగినప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తూ ఆ తప్పుని మనం కండెమ్ చేసుకుంటూ ఆహ్, అవతల వాళ్ళని మనం శాంతింపపరటానికి వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలనమాట. ఆ! ఇంకోటేంటంటే మనం చేసిన తప్పుకి మనం ప్రాయశ్చిత్తాన్ని వ్యవహరిస్తూ తర్వాత ఆ కర్మఫలాన్ని మనం అనుభవిస్తూ అప్పుడు కూడా మనం దాని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందనమాట. నెక్స్ట్ భక్తులకి ఎవరైతే మనం అపరాధం చేశామని చెప్పి అనుకుంటున్నామో వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణ వేడుకున్నప్పుడు ఈ వైష్ణవ అపరాధం నుంచి మనకు ఉపశమనం కలుగుతుందనమాట. సో, వీటన్నిటిలో గూడా మనం ఒక హెచ్చరిక అనేది మనం ఆలోచించాలనుకుంటే ఆహ్, ఆధ్యాత్మికంగా పురోగతి అనేది కావాలి అనుకుంటే మనకి గురువుగారి యొక్క కృప అనేది మనకు కావాలి. సో, ఎప్పుడు గూడా మనం గురువుగారిని హేళనపరచకూడదు, లేకపోతే కించపరచకూడదనమాట. ఆహ్, గురువుగారి యొక్క మంచి సేవ చేయటం ద్వారా, గురువుగారిని డిస్‌రెస్పెక్ట్ చేయడం ద్వారా ఏం జరుగుతుందయ్యా అంటే, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో. గురువుగారిని గనక మనం సాటిస్ఫై చేయగలిగితే, కృష్ణుడిని సాటిస్ఫై చేయగలుగుతాం మనం. గురువుగారిని గనక మనం దుఃఖం కలిగిస్తే, మనకి భౌతిక ప్రపంచంలో పురోగతి ఏంటి, అధోగతి మాత్రమే ఉంటుందనమాట. ఇంకోటి నామ్నో బలాద్ యస్య హి పాపబుద్ధిః. ఎందుకంటే మనం ఇన్ని పాపాలు చేస్తున్నాం గదా! భగవంతుడి నామం ఉచ్చారణ చేస్తే మనం ప్యూరిఫై అయిపోతామని చెప్పి అన్న భావనలో మనం పాపాలు చేస్తూ ఉంటాం. భగవంతుడి నామం ఉచ్చారణ చేస్తున్నామంటే అది ఇంకొకటి అఫెన్స్ కింద ఇంకా సివియర్ అఫెన్స్ కింద లెక్కేస్తారనమాట. సో, భక్తుల యొక్క సేవ అంటే భక్తుల యొక్క కాపాడటం ద్వారా, భగవంతుని యొక్క సేవ చేయటం ద్వారా
భక్తుల్ని రెస్పెక్ట్ చేయడం ద్వారా మనం ఆల్ రౌండ్ ప్రొటెక్షన్ అనేది మనం ఇన్వోక్ చేసుకుంటున్నామనమాట. ఇంకోటేంటంటే, ఇంకో చోట కూడా మనకి భాగవతంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక వైష్ణవుడిని గనక మనం అఫెండ్ చేస్తే మనల్ని ఎవరు కాపాడలేరని చెప్పి ఉద్దేశ్యం అనమాట. ఎందుకంటే ఆ సివియారిటీని మనం ఇంకా తట్టుకోలేమనమాట వైష్ణవ అపరాధంలో అనమాట. ఇంకోటి మనం ఈ ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాన్సెప్ట్ అని చెప్తారు. అంటే మనం భక్తులతో సరిసమానంగా వ్యవహరించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఫెమిలియారిటీ ద్వారా ఒక్కొక్కసారి ఏంటంటే మన సీనియర్స్‌ని కూడా మనం ఒక్కొక్కసారి కించపరిచే అవకాశం ఉంటుంది. వేరే భక్తుల్ని కించపరిచే అవకాశం ఉంటుంది. సో, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనమాట. ఇంకోటి గురువు గారిని ఎప్పుడూ కూడా మనం ఈర్ష్య పడకూడదనమాట. తద్వారా మన జీవితాన్ని నరకం చేసుకుంటున్నామనమాట గురువుగారి వైపు ప్రదర్శించే ఈర్ష్యతత్వం ద్వారా. ఎప్పుడూ కూడా ఒక హంబుల్ అండ్ మీక్, ఒక నమ్రతగా, ఒక శ్రద్ధావంతుడుగా, భక్తుడు కింద మనం వ్యవహరించగలగాలి. అది ఆధ్యాత్మికంగా ఒక వైష్ణవుడి యొక్క లక్షణం అనమాట. సేఫెస్ట్ పొజిషన్ ఏంటయ్యా అంటే, జీవితంలో ఎప్పుడూ కూడా ఒక వైష్ణవాన్ని మనం ఎక్కిరించకూడదు, క్రిటిసైజ్ చేయకూడదనమాట. తద్వారా మనం మన ఆధ్యాత్మిక పురోగతిని మనం కాపాడుకోగలమనమాట. సో, వీటన్నిటికి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటయ్యా అంటే, ఈ డెకాయిడ్స్ జడభరతాన్ని సంహరించడానికి వెళ్ళినప్పుడు కాళీమాత కోపం వచ్చి భక్తుడిని కాపాడటానికి ఆమె విశ్వరూపం చూపించి వాళ్ళందరినీ సంహరించేస్తుంది. తర్వాత రహుగణ జడభర్తాన్ని తిట్టినప్పుడు తర్వాత అతను అర్థం చేసుకొని అతను మన జీవితాన్ని సరిదిద్దుకుంటాడు. దక్ష నారదమునిని శాపం పెడతాడనమాట. నువ్వు నా కొడుకుల్ని బ్రాహ్మణుల కింద, సన్యాసుల కింద మార్చేసావని చెప్పి. ఇంద్రుడు బృహస్పతి పైన కోపం వచ్చి అతని యొక్క పదవికి పైన అహంకారంతో బృహస్పతిని అఫెండ్ చేసినప్పుడు ఇంద్రుడి యొక్క సర్వ ఐశ్వర్యాలు కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. తర్వాత ఇంద్రుడు వృత్రాసురాన్ని సంహరించినప్పుడు ఆ యొక్క పాపాన్ని ఇతను సఫర్ చేసుకొని ఆ పాపాన్ని తర్వాత వేరే జీవుల చేత పంచుకోవాల్సి వచ్చిందనమాట. విశ్వరూపాన్ని సంహరించినప్పుడు, వృత్రాసురాన్ని సంహరించినప్పుడు 1000 సంవత్సరాలు అతను మానస సరోవరంలోని ఒక కమలం లోపల దాక్కోవాల్సి వచ్చింది ఆ పాపం నుంచి విముక్తి పొందడం కోసం. సో, చిత్రకేతు అతను గొప్ప భక్తుడైపోయాడని చెప్పి ఒకసారి అతను శివుడిని కించపరిచినప్పుడు పార్వతీదేవి అతనికి శాపం పెడుతుంది. సో, ఇలాంటి వేరియస్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి భాగవతంలో చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా వస్తున్నాయి. సో, తద్వారా ఇక్కడ అశ్వత్థామ కూడా భక్తుల వైపు అతని యొక్క ఈ అమానుషమైన వ్యవహారాన్ని చేస్తున్నాడు కాబట్టి అతను ఈ శిక్షార్హుడు. అతనికి ఎలాంటి పనిష్మెంట్ భగవంతుడు ఆల్రెడీ ఒక రౌండ్ పనిష్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఏం జరిగిందనేది మనకి ఎందుకు ఈ కాన్సెప్ట్‌లో మనకు అర్థమవుతుంది. కృష్ణుడి యొక్క ఆ భక్త వాత్సల్యానికి మనకి భాగవతంలో మనకి ఒక మహాభారతంలో ఒక స్టోరీ చెప్తారు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడు ఒక వాగ్దానం తీసుకున్నాడనమాట. నేను ఆయుధం పట్టను, నేను రథసారథి కింద ఉంటాను అని చెప్పి. సో, ఒక 9 రోజులు ఒక 7, 8 రోజులు యుద్ధం జరిగిన తర్వాత భీష్ముడిని దుర్యోధనుడు కించపరుస్తాడు. ఏమని అంటే, నీకు పాండవులంటే చాలా మక్కువ, నువ్వు వాళ్ళని అందుకనే నువ్వు సంహరించట్లేదు, వాళ్ళ వైపు నువ్వు చాలా సాఫ్ట్ కార్నర్తో వ్యవహరిస్తున్నావు అని చెప్పంగానే క్షత్రియుడికి వాళ్ళ యొక్క యుద్ధం క్వాలిఫికేషన్స్ మీద ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరన్నమాట. సో, భీష్ముడు అంటాడు, ఈ 5 బాణాలతో రేపు 5గురు పాండవుల్ని సంహారం చేసేస్తాను నేను అని చెప్పి దుర్యోధనుడికి వాగ్దానం చేస్తాడు. దుర్యోధను చాలా సంతోషపడిపోయి, ఈ బాణాలు నా దగ్గర పెట్టుకుంటాను నేను, నీ దగ్గర పెట్టుకుంటే మళ్ళీ ఎవరైనా ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఆ బాణాలు తీసుకొని దుర్యోధనుడు తన గృహానికి వెళ్ళిపోతాడు. సో, కృష్ణుడికి ఇది అర్థమయ్యి అర్జునుడిని రిమైండ్ చేస్తాడనమాట. నువ్వు ఒకసారి అడవిలో ఉన్నప్పుడు దుర్యోధనుని కాపాడావు కదా, సో ఆ రోజు దుర్యోధనుడు అన్నాడు, నీకు ఒక వరాన్ని ఇస్తానన్నాడు, ఇప్పుడు వెళ్ళి ఆ 5 బాణాలు తెచ్చేసుకో ఆ వరాన్ని బదులుగా అని చెప్పి చెప్తాడనమాట. సో, అక్కడ దుర్యోధను దగ్గరికి వెళ్ళంగానే అర్జునుడు దుర్యోధనుడు అంటాడు, ఏం కావాలంటే, మీరు ఆ రోజు ఒక వరం ఇస్తాన్నారు కదా అంటే, అవును ఇస్తానన్నాను, నీకేం కావాలి, నీకు ఈ రాజ్యం కావాలా, యుద్ధం మానేయమంటావు, ఏం చేయమంటే, ఏమొద్దు, ఆ 5 బాణాలు మాకు ఇచ్చేయండి అని అంటాడు. సో, దుర్యోధనుడు 5 బాణాలు ఇచ్చేస్తాడు, ఎందుకంటే అతను వాగ్దానం చేశాడు కాబట్టి. సో, నెక్స్ట్ డే మార్నింగ్ భీష్ముడు యుద్ధ రంగానికి వచ్చినప్పుడు దుర్యోధను అడుగుతాడు అనమాట, ఎక్కడ 5 బాణాలు అంటే అప్పటికి అర్థమైందనమాట, దుర్యోధనుడు కృష్ణుడు ఇలా యాక్ట్ చేశాడు, దుర్యోధను దగ్గర నుంచి 5 బాణాలు తీసేసుకున్నాడు అని చెప్పి. సో, అప్పుడు భీష్ముడు ఒక వాగ్దానం చేస్తాడనమాట, ఇవాళ సాయంకాలం అయ్యే లోపలికి అర్జునుడైనా చనిపోవాలి, లేకపోతే ఆయన ఫ్రెండ్ అయిన కృష్ణుడైనా సరే ఆయుధాన్ని పట్టాలి అని చెప్పి ఆయన వాగ్దానం చేసుకుని ఆ రోజు సివియర్గా ఫైటింగ్ చేస్తాడనమాట. ఇక అర్జునుడికి ఆల్మోస్ట్ అతని యొక్క అస్త్రాలన్నీ డ్యామేజ్ అయి ఉంటాయి, ఒళ్ళంతా కూడా హూనమై ఉంటుంది, అతని రథం అంతా డ్యామేజ్ అయి ఉంటుంది, కృష్ణుడి యొక్క శరీరం కూడా ఫుల్ డ్యామేజ్ అయి ఉంటుంది, అన్ని చోట్ల కూడా దెబ్బలు తగిలి రక్తం కారేంత సిచ్యువేషన్ వస్తుందన్నమాట. ఆ సమయంలో ఇక అర్జునుడికి చనిపోతాడు అన్న సందర్భం రాగానే కృష్ణుడు అర్జునుడిని కాపాడటానికి, ఎందుకంటే అతను వాగ్దానం చేశాడు కాబట్టి నా భక్తులు నేను కాపాడుతాను అని చెప్పి
ప్లస్ నా భక్తుల యొక్క వాగ్దానాన్ని నిలబెట్టడానికి కూడా నేను నా వాగ్దానాన్ని కూడా పక్కన పెట్టడానికి అతిశయించనని చెప్పి చూపించడానికి కృష్ణుడు ఒక రథం యొక్క చక్రాన్ని తీసుకొని భీష్ముడి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు అనమాట. అలా పరిగెత్తుకెళ్ళే పయనంలో అతని ఒంటిపైన ఉండే చెద్దరు కూడా కింద పడిపోయేసరికి అతను కృష్ణుడు అది కూడా ఆలోచించట్లేదు, భీష్ముడి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే. సో కృష్ణుడే స్వయంగా తన వైపు వస్తున్నాడు, తనని సంహరించడానికి ఆయుధంతో వస్తున్నాడు అని చెప్పి భీష్ముడు కూడా అతని ఆయుధాలను పక్కన పడేసి ఇక భగవంతుడి చేతిలో సంహారం కంటే ఇంకేముంటుంది, ఇంకా గ్లోరియస్ ఏముంటుంది అని చెప్పి అతను కూడా వెయిట్ చేస్తుంటాడు. సో అర్జునుడు వెనకాల పరిగెత్తుకుంటూ కృష్ణుడిని ప్రాధాయపడుతున్నాడు అనమాట. మీరు వెళ్ళొద్దు, నా కోసం మీరు వాగ్దానాన్ని మీరు బ్రేక్ చేయొద్దు అని చెప్పి కృష్ణుడిని ప్రాధాయపడుతున్నాడు అనమాట అర్జునుడు. సో అదే సమయంలో ఆ రోజు యుద్ధం అంతమైపోతుంది. సో భీష్ముడి యొక్క వాగ్దానాన్ని కాపాడటానికి, అర్జునుడికి ఇచ్చిన ప్రతిజ్ఞని నిలబెట్టడానికి అతను అర్జునుడిని కాపాడుతానని చెప్పి తన యొక్క వాగ్దానాన్ని కూడా కృష్ణుడు లెక్క చేయకుండా అది బ్రేక్ అయినా పర్వాలేదు, నా భక్తుల యొక్క ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి చూపించడానికి కృష్ణుడు ఈ భక్తవత్సల అని చెప్పి యాటిట్యూడ్ని ప్రదర్శించాడని చెప్పి మనకి భాగవతంలో మహాభారతంలో ఈ నిదర్శనం వస్తుందన్నమాట. సో ఇంకోటి కూడా మనకి ప్రహ్లాద్ మహారాజ్ యొక్క సందర్భంలో కూడా మనం చూడవచ్చు. హిరణ్యకశిపు ప్రహ్లాదుని సంహరించడానికి శతవిధాల ప్రయత్నం చేసినప్పుడు ఇక అతని యొక్క తీవ్రత ఇంటెన్సిటీ ఫస్ట్ కష్టపెట్టడానికి ప్రయత్నించాడు. ఇక ప్రహ్లాద్ మహారాజ్ సంహరించడానికి ప్రయత్నించినప్పుడు భగవంతుడే స్వయంగా నరసింహస్వామిలాగా ఉద్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఆయన ప్రైమరీగా వచ్చేది శిష్ట రక్షణ, భక్తుల్ని కాపాడటానికి, భక్తుల్ని కాపాడటం కోసం కాదు, వాళ్ళకి సంతోషాన్ని కలిగించడానికి, భగవంతుడి యొక్క దర్శనం ద్వారా భక్తుల యొక్క ఆనందాన్ని పెంపొందించడానికి భగవంతుడు స్వయంగా వస్తాడు. అలాగ వచ్చినప్పుడు ఆయన భక్తవత్సలుడు కాబట్టి సైమల్టేనియస్గా ఈ రాక్షస సంహారం అనేది సెకండరీ ఆస్పెక్ట్ కింద భగవంతుడు కానిచ్చేస్తాడు అనమాట. సో ఇది ఎంటైర్ ఈ వాళ్ళ యొక్క ఎపిసోడ్లో ఈ భక్తవత్సల తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కృష్ణుడు భక్తుల వైపు ఎంత కంప్లీట్గా రెడీ అయి ఉన్నాడు, భక్తుడు భగవంతుడి సేవ చేసే విధంలో ఎలాంటి కాన్షియస్నెస్ వ్యవహరించాలి, ఎలాంటి తప్పులు చేయకుండా అతను జాగ్రత్త పడాలని చెప్పి ఈ కాంటెక్స్ట్ మనం ఇవాళ డిస్కస్ చేసాం. సో ఫర్దర్గా ఏం జరిగింది అనేది మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, నితాయ్ గౌర్ ప్రేమానంద.